క్వశ్చన్ మార్కు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి. మరి ఈరోజు 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని ఓ బామ్మార్ది పోయిన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పిండు కదా. ఇప్పుడు ఆ బామ్మార్ది వచ్చి ఈ మనోభావాలు మా ప్రకృతికి విఘాతం కలుగుతుందని ఇంకోటి చెప్తా ఉన్నాడు. అంటే మాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇట్లా రకరకాలుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. వీళ్ళు అన్నం తింటున్నారా ఇసుక బుక్తున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రావాలి మీ అందరికీ. నేను ఎందుకు ఇంత చిన్నమైన విషయం కాదు ఇది. 100 కోట్ల రూపాయల స్కామ్, లిక్కర్ స్కామ్ కూడా 100 కోట్లే. మరి ఇక్కడ ఇసుక కూడా 100 కోట్లే. మరి అరెస్టు చేద్దామా, ఈడీ తెద్దామా, సిబిఐ తెద్దామా, ఎంక్వైరీలు వేద్దామా, జైల్లో వేద్దామా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నమ్మి నానబోస్తే పుచ్చ పుర్రెలైన అయిందనే సామెత చాలామందికి గుర్తుండాలి. సేమ్ అట్లనే ఉంటుంది అధికార కాంగ్రెస్ నాయకుల పనితీరు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమాలు చేశారు, దందాలు చేశారని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. గతంలో పలానా మంత్రి అక్రమాలు చేస్తున్నాడు, ఇగో ఈ మంత్రి చేసిండు, ఆ మంత్రి చేసిండు, ఆ శుద్ధ పూస చేసిండు, ఈడీ చేసిండు అని ఆరోపణలు చేసిన ఈ విధవలే ఈరోజు అంతకంటే విధవన్నర విధవలుగా తయారైళ్ళు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. 100 కోట్ల రూపాయలు ఎవడబ్బసొమ్మని ప్రకృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఈ దందాలతో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు అని ఒక ఎమ్మెల్యే గారు నిరూపిస్తే ఇప్పటి వరకు దాని మీద 24 గంటలు గడుస్తుంది. ఏం చేస్తున్నారు? నెత్తి మీద బొచ్చు వీక్తున్నారా? సమాధానం లేదా? ఎంక్వైరీ లేదా? ఏం చేస్తున్నారని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు మిమ్మల్ని. ఎందుకు అడగకూడదు? ఒకసారి మీరు ఆలోచించాలి. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఎట్నుంచి ఎటు చూసుకున్నా కూడా తెలంగాణ నలుమూలలలో అక్రమ ఇసుక రవాణా జోరు మీద ఉంది. ఇది పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తున్నా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఆశ్చర్యకరం. ఎందుకు చెప్తున్నా అంటే అక్రమ దందాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు. కరీంనగర్లో మంత్రి పొన్నం 100 కోట్ల స్కామ్ సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పటికే ఇసుక దందాలో ఆరితేరిన సీతక్క, గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ. ఇప్పటికే ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. తుంగతుర్తిలో ఎమ్మెల్యే శ్యామల అక్రమ దందా, శ్యామల దందాను బయటపెట్టిన కాంగ్రెస్ కార్యకర్త. ఉమ్మడి పాలమూరులో జోరుగా అక్రమాలు. ఎమ్మెల్యే కుసుకుంట్ల ఇసుక దందాపై జనం సీరియస్. తెలంగాణ నలుమూలల్లో రెచ్చిపోతున్నాయి కాంగ్రెసు నేతలీలు. ఓ అన్నా ఇలా ఏం చేస్తున్నారే? ఇసుక దందా చేస్తున్నానే. ఓ అన్నా రేపేం చేస్తున్నారే? మట్టి దందా చేస్తా. ఓ అన్నా ఎల్లుండి ఏం చేస్తారే? రక్తాన్ని పీల్చుకొని తింటా. ఎవరిది? కాంగ్రెస్ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన అనిముత్యాల వలె, శుద్ధపూసల వలె, శుద్ధపూసని వలె వ్యవహరించులు. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏందిరా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం విపక్ష పార్టీలు అప్పుడు ఉన్నప్పుడేమో చాలా మాటలు చెప్పిల్లు కదా. ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఒకసారి మీరు గుండె మీద చేసుకొని, లేదా మీ ఇంట్లోళ్ళ మీదనో, మీ మీదనో, లేకపోతే ఆ దేవుడి మీదనో, లేకపోతే అయినా మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా మీరు ఉత్తదైనా మీరు కాసుల కోసం ఏమైనా చేసే సన్నాసులు, అది అందరికీ తెలిసిన విషయం. మరి విపక్షంలో ఉన్నప్పుడేమో ఆ నేతలు అట్లా చేసిరు, పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, పలానా మంత్రి ఇట్లా చేస్తున్నాడు అని సంచలన ఆరోపణలు చేసిరు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? ఏం చేస్తున్నారు? 100 కోట్ల స్కామ్ చేయడానికి ఎవడబ్బ సొమ్ము? ఎవడు రైట్ ఇచ్చిండు నీకు? మరి అధికారులంతా కళ్ళు మూసుకున్నారా? కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా? ఎందుకు సుమోటో కేసులు నమోదు చేస్తలేరు? ఏమైంది పోలీసు వ్యవస్థకు? ఏమైంది అధికారులకు? లాలూచి పడుతున్నారా? వాడు 50 లక్షలు తీసుకుంటే నీకు 5 లక్షలు లక్షిస్తే ఆశపడుతున్నారా? ఎడబోయింది మీ యొక్క పౌరసత్వం? మీలో ఒంట్లో ఉన్న సావలే కదా. ఏమైపోయింది అధికారులకు? ఎట్లా నడుస్తున్నాయి? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా కూడా తాను సరిగ్గా పనిచేస్తే, నేను చెప్తున్నా కదా, సరిగ్గా పనిచేస్తే అవినీతి ఉండదు, ప్రజలకు మంచి ప్రజారంజకమైన పాలన వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ ఆటలు సాగాయి. కానీ ఈడే దుబ్బబుక్తుంటే ఇక వీడు బెదిరిస్తారు. వీళ్ళు మామూలుగా ఉంటుందా ఇలా కథ? ఆనాడేమో పలానా కాడ ఓ మంత్రి అగోసుడు ఇయో దందాలు ఎట్లా చేస్తున్నాడు, ఇక ఎట్లా చేస్తున్నాడు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు గదే పందులు పోయి గదే బురదలు బొరినాయి, ఈ రోజు కాస్త అంటే ఇంకా పెద్ద బురద చూసుకొని ఈ పందులు బొరుతాయి. గంతే తేడా ఏముంటుంది ఈడ? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నాడు జరిగితే తప్పు, నేడు జరిగితే కరెక్టా? ఇది ఎక్కడి న్యాయం?
ఒక ఎమ్మెల్యే గారు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇంత క్లారిటీగా చెప్తా ఉంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? నేను మాట్లాడితే పలానా రంజిత్ మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడద్దు? నాడు విపక్షంలో నా పాత్ర ఏందో తెలుసు, ఈరోజు నా పాత్ర ఏందో తెలుసు. ఎవడి కాసుల కోసం మన కకృతి వల్లే కదా వైఆర్టీవీ గడప దొక్కితేనే చెప్పిన అరే బాబు నీ పైసలకు అమ్ముడు బోన్రా అవసరమైతే అని చెప్పి వాడికి సవాల్ కూడా విసిరా. ఇంతవరకు వాడు జాడపత్తలేడు. మళ్ళీ అన్న దండం పెడతా కాలు మొక్తా నా పేరు చెప్పకు అంటుండు. అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక్కడ చూసుకోర్రి, మీరు చూస్తున్న స్కామ్ చాలా చిన్నగా అనిపించచ్చు, కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్క మాట మాత్రం చాలా క్లియర్ కట్టు. ఈరోజు మాత్రం మీ ఏరియాలో ఏ ఇసుక లారీ వచ్చినా అది ఎంఆర్ఓ గారి పర్మిషన్ ఉందా, ఆర్డీఓ గారి పర్మిషన్ ఉందా, వీళ్ళిద్దరు కుమ్మక్కైతే గనక మీరు కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు. గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఏంది హైదరాబాద్కి వచ్చి మీరు కంప్లైంట్ చేయవచ్చు. వీళ్ళ దందా ఒకరోజు ఒక లారీ పోతున్నది, లేకపోతే ఒక రాయి పోతున్నది, లేకపోతే ఇంకేమన్నా పోతున్నాయని మీరు అనుకోవచ్చు, కానీ ఒకరోజు వీళ్ళది 100 కోట్ల టార్గెట్ అట. దీంట్లో 50 లక్షలు ఇటు పోతాయి, ఇంకో 50 లక్షలు అధికారుల కమిషన్లు పోతున్నాయట. మరి దీని గురించి ఏమైంది? ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు సంబంధించి అందరూ మేము కడిగిన ఆనిముత్యాలే అని చెప్పిల్లు కదా. ఒరే నాయన, మీరు కడిగిన ఆనిముత్యాలు కాదురా నాయన, మీరు ఎంత డేంజర్ కావాలంటే నేను చెప్తున్నా, హిట్లర్ కంటే డేంజర్ మీరు. నేను చెప్తున్నా కదా, ఏది మన పురాణ కథలలో చదువుకుంటాం రాక్షసులు దేవుళ్ళు అని. ఆ రాక్షసుల కంటే మీరు ఇంకా ఓ కుడిసే ఎక్కువనే. నేను చెప్తున్నా కదా, ఆ రోజు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బా ఎరగదీసులు ఓ కొడుక. ఇక దాన్ని చూస్తే అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా ఇక మొత్తం ఇట్లా రోమాలు నిక్కబొడిచి ఇక బార్రా పోదాం పోరాటం చేసి అనే విధంగా మాట్లాడారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే గదే, ఆ రోజు వాడు గదే పీ తిన్నాడు, ఈరోజు వీడు గదే పీ తింటారు. నేను చెప్తాను డైరెక్ట్ తెలంగాణ యాస భాషలనే చెప్తున్నా, ఎవ్వడికి భయపడేది లేదు ఈడ. ఈరోజు ప్రకృతిని మొత్తం కూడా ఆగం చేస్తూ, ప్రకృతిని మొత్తం కూడా నాశనం చేస్తూ, మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులన్నింటినీ కూడా ఆగం చేస్తున్న ఈ సన్నాసులను మనం ఏం చేద్దాం? 100 కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు ఏమైపోయింది అంటే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు. ఎందుకు ప్రశ్నించొద్దు? మన ప్రభుత్వం, మనం తెచ్చిన ప్రభుత్వం. తప్పు చేస్తే తాటాకు జీరిన్ కోదండం వెయ్యాలి. మనకు హక్కు ఉన్నది, మనకు ఆ రైట్ ఉంది. ప్రజల కోసం మార్పుతో తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచిగా చేయాలి, లేకపోతే దించుడే. మంచి చేస్తే శబాస్ అంటాం, లేకపోతే దించుడే. ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో దొంగలే తయారయ్యారు, ఈ ప్రభుత్వంలో దొంగ. ఎవడేం కడిగిన ఆనిముత్యం కాదు. దందాలు దొంగతనాలు చేసినలో ఎవడైనా దొంగే. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎవడైనా కడిగిన ఆనిముత్యం కాదు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. చిన్న చిన్న ఇసుకాసురులే కాదు, అమాత్యులే ఏకంగా ఇసుక దందాకు అడ్డాగా మారారు. ఎన్నికలకు ముందు ఇసుక రవాణాపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న నేతలే అధికారం చేతికొచ్చిన తర్వాత అలవోకగా అక్రమ రవాణా చేస్తున్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా తెలంగాణ నలుమూలల ఇసుక మట్టి అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు మందల శ్యామల్, మధుసూదన్ రెడ్డి ఇష్టారాజ్యంగా కూడా ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఇది తెలంగాణ బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే, అనతి కాలంలోనే 100 కోట్ల రూపాయలకు చేస్తున్న పరిస్థితి. వీళ్ళిద్దరికీ ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్లు ఉండే, ఇవాళ ఏ కార్ల తిరుగుతారు? చిన్న ఎగ్జాంపుల్, నేను ఎక్కువ ఏం చెప్పా. గతంలో వీళ్ళు ఏ కార్లు తోలేది, ఇప్పుడు ఏ కార్లు తోలుతున్నారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఉంటుంది సీతక్క గారు అప్పుడు ఏంది బురదలో చెప్పులు పట్టుకొని నడిచినాయి, సాయం చేసినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు తెలుస్తుంది. మినిస్టర్ కాదు కదా, ఇప్పుడు ఆ పల్లెలకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది వాళ్ళు చెప్తారు. ఇంకోటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే తెలుస్తారు. ఎందుకంటే మంచి పేరు ఉన్నది కదా అని మంచి పేరు మాటున ఇగో ఈ దందా చేస్తున్నారు వీళ్ళు. మంచి పేరు మాటున చేస్తున్న దందా ఇది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణలో ఎట్లా అంటే ఇష్టానుసారంగా ఎవడి రాజ్యం వాడిదే అన్నట్టుగా వివరిస్తున్నారు. ఘోరాతి ఘోరంగా అక్రమ సంపాదనకు తెగబడ్డారు. ఎందుకంటే పంది కుక్కు లెక్క సంపాదించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా, నలుగురి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ నలుగురికి సంబంధించి వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే పదవి నుండి అనర్హత పెట్టాలి. రైట్ టు రికాల్, ఓటును మళ్ళీ వాపస్ తెచ్చుకునేది ఉంటుందని చెప్పింది కదా మా మిత్రులు. అదే పని చేయాలి. వీళ్ళందరినీ పీక్ పడేయాలి. ఇక వీళ్ళిద్దరినీ కూడా మంత్రి పదవిలో నుండి రేవంత్ రెడ్డి గారు ఎంత త్వరగా నువ్వు తొలగిస్తే నీకు అంత మంచిది. నేను చెప్తున్నా కదా,
ఇక మళ్ళీ అంశానికి పోదాం. ఇక డమ్మీ మంత్రులు